మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మనసుల్లో తీవ్రమైన భయం నెలకొంది. తమ సొంత బంధువులను, గురువులను సంహరించాల్సి వచ్చినందుకు వారు గోత్రవధ పాపంతో వేదన చెందారు. తమ ఆత్మశాంతి కోసం దేవాది దేవుడైన పరమశివుని దర్శించాలని సంకల్పం చేసుకున్నారు. అయితే శివుడు వారికి సులువుగా దర్శనమివ్వలేదు. ఆయనకు పాండవుల రక్తపాత యుద్ధం నచ్చలేదు. అందుకే ఆయన హిమాలయాల పర్వతాల వైపుకు వెళ్లి ఒక ఎద్దు రూపం నందీశ్వరూపం ధరించాడు. పాండవుల ఆ ఎద్దును చూసి వెంటపడగా ఆయన భూమిలో కలిసిపోయారు. భూమిని చీల్చుకొని శివశక్తి బయటికి వచ్చినప్పుడు ఆ ఎద్దు శరీరంలోని వేర్వేరు భాగాలు వేరువేరు పవిత్ర క్షేత్రాలుగా ఆవిర్భవించాయి. అవి కలిసి పంచకేదారుగా పిలువబడుతున్నాయి. మొదటిది కేదార్నాథ్, ఎద్దు మూపురం. శివుడి మూపురం భూమిపైకి వచ్చిన ప్రదేశమే కేదార్నాథ్. ఇక్కడే భక్తుడు తన అంతరంగంలో భగవంతుని ఆవిర్భావాన్ని అనుభూతి చేస్తాడు. ఇది భూమి ఆకాశం కలిసే స్థలంగా భావిస్తారు. రెండవది తుంగనాథ్. శివుడి రెండు కాళ్ళ పైకి వచ్చిన ప్రదేశమే తుంగనాథ్. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివాలయాలలో ఒకటి. ఇక్కడ శివుడు ఉన్నతమైన ధర్మంకి ప్రతీక. మూడవది మధ్య మహేశ్వర. శివుని నాభి ప్రాంతం నుండి వెలసిన శక్తి మధ్య మహేశ్వరుడు. ఇది మణిపూరక చక్రాన్ని సూచిస్తుంది, శరీరంలోని శక్తి కేంద్రం. ఇక్కడ భక్తుడు తన అంతర్గత శక్తిని మేల్కొల్పగలుగుతాడు. నాలుగవది రుద్రనాథ్. ఇక్కడ శివుని ముఖం భూమిపైకి వచ్చింది. ఇది రుద్ర రూపంలో ఉన్న ఆయన కరుణ, క్రోధం రెండింటినీ సూచిస్తుంది. ఈ క్షేత్రంలో భక్తులు తమ అంతర్ముఖతను పొందుతారు. ఐదవది కల్పేశ్వర. శివుడి జటాలు పైకి వచ్చిన ప్రదేశం కల్పేశ్వరుడు. ఇది సృష్టి చక్రానికి ఆది. ఈ దేవాలయంలో శివుడు సంకల్ప రూపంగా ఉంటాడు. భక్తుని మనసులో ఆలోచన పుట్టిన వెంటనే నెరవేర్చుతాడు. ఈ 5 క్షేత్రాలన్నీ కలిసి మానవ శరీరంలోని 5 ప్రధాన శక్తి కేంద్రాలను సూచిస్తాయి.